మూర్తిత్వే పరికల్పిత శశభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదాం ప్రతుస్త అజతాం వర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చనీకదాయ శ్రుతౌ వాచం న సదదాత్వనీక కిరణ త్రైలోక్య దీపోరవిః. ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. ఇంతవరకు మనం కొంత పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు రాసులు విశేషములు కూడా మనం పరిచయం చేసుకున్నాం. అట్లాగే ఇప్పుడు రాసులు సంచార స్థలములు అని చెప్పి దాన్ని పరిచయం చేసుకోబోతున్నాం. అంటే ఇవి ఏంటంటే దీని గురించి ఏంటంటే ప్రత్యేకించి మనం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రశ్నాశాస్త్రానికి ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. అంటే ఎవరైనా సరే ఒక ప్రశ్న అడిగినట్లయితే ఆ ప్రశ్న సమయానికి మనము ఏ ప్రదేశంలో ఉన్నామో ఆ ప్రదేశంలోని చూసుకొని ఏ రాశికి సంబంధించిన అది అక్కడ గుర్తులు ఉన్నాయో, అంటే ఆ రాశికి సంబంధించిన ప్రదేశాల్లో కానీ ఉండేట్లయితే ఆ రాశిలో కానీ శుభగ్రహం ఉండి ఆ సమయంలోని ప్రశ్న ఎవరైతే చెప్తున్నారో అంటే జ్యోతిష్యుడు అంటారు, లేకపోతే పురోహితుడు అనేవారు, అతను సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఈ ప్రదేశాల్లోని ఈ రాశుల తాలూకా ప్రభావం ఉంటేనే ఆ ప్రదేశాలకి ఆ రాశుల తాలూకా ప్రభావం, దాని తాలూకా ఏది ఆ మేషరాశి అయితే మేషరాశి తాలూకా ప్రభావము, అలాగే వృషభరాశి ఏంటంటే వృషభరాశి తాలూకా ప్రభావము ఆ వ్యక్తి మీద, అక్కడికి వచ్చే ప్రశ్న వేసే వ్యక్తి మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. అందురించి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభావం ఆ సమయంలోని అక్కడ చుట్టుపక్కల ఉంటుందో ఆ విధంగా, అంటే
ప్రశ్న ఈ జ్యోతిష్ శాస్త్రం నేర్చుకునేటప్పుడు మొట్టమొదటి నేర్చుకోవాల్సినవి 3 ఉన్నాయి. భూతము, వర్తమానము, భవిష్యత్తు 3ను ఒకేసారి చూడగలిగే సామర్థ్యం మనకి రావాలి. అంటే ఒక విత్తనం గాని ఉండేట్లయితే, ఆ విత్తనం గాని భూమిలో పాతిపెట్టినట్లయితే, మొక్క ఏ విత్తనం పాతి పెడతామో ఆ మొక్క రావడం, వాటికి ఎప్పుడు దాని తాలూకా పువ్వులు, కాయలు ఎప్పుడొస్తాయో మనకి సుమారుగా తెలుస్తుంది. అట్లాగే జ్యోతిష్యుడికి కూడా ఏ రాశులుగా ప్రభావం ఉందో తెలుసుకుని, ఆ రాశికి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, ఈ 3 కాలములు ఒకేసారి చూడగలిగే సామర్థ్యం మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా నేర్చుకుంటున్నాం. అంటే జ్యోతిష్యుడికి ఎప్పుడూను ఒక రకమైన దృష్టి, అంటే ఒక దూరదృష్టి అంటారు. అంటే ఆ దృష్టి మటుకు అలవర్చుకోవాలి. అంటే ఒక పని అయిపోయినట్లయితే ఆ పని ఎందుకయింది? ఆ పని మంచి పని అయినట్లయితే దానికన్నా పూర్వం ఏ విధంగా ఆ పని చేసే ముందు అక్కడ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. వర్తమానంలో ఆ పని ఎలా జరుగుతుంది? భవిష్యత్ కాలంలో ఆ పని ఏ విధంగా పూర్తవుతుంది? అనేది 3 మనకి మన తాలూకా సామర్థ్యం మీద ఉంటుంది. ఇలాగా ఈ జ్యోతిషం నేర్చుకునే విద్యార్థులు గాని, లేకపోతే ఈ జ్యోతిషం చెప్పే వ్యక్తులు గాని, వీళ్ళందరూను ఈ విషయంలోని ఏమరపాటు లేకుండా జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఇప్పుడు రాసులు సంచార స్థలాలు. ఈ రాసులు సంచార స్థలాల్లోని మనకి ఎక్కువగా మేషరాశికి, అంటే యారిస్, ఈ గొర్రెలు మందలు ఉంటాయి కదా! అవి ఉండే చోటు. అలాగే మాంసం విక్రయించే చోటు. ఆయుధాగారాలు అంటే ఎమ్యునిషన్స్, అంటే తుపాకులు, అలాగే మందుగుండు సామాగ్రి అవి. అలాగే యుద్ధ భూమి, అంటే ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఆ ప్రదేశం. అగ్ని ప్రదేశం, అంటే ఎండలు ఎక్కువగా తీక్షణంగా ఉండే ప్రదేశం. చెట్లు లేని కొండలు, అంటే బాగా వేడి ప్రదేశం అన్నమాట. అవన్నీని మేషరాశి ప్రభావంలోకి ఎక్కువగా ఉంటాయి. ఒక వ్యక్తి ఎవరైనా సరే ఏదైనా ప్రశ్న గాని వేసినట్లయితే, ఆ వ్యక్తి ప్లస్ జ్యోతిష్యుడు ఇద్దరు కలిసి ఒకే చోట ఈ ప్రదేశంలో గాని ఉండేట్లయితే, మేషరాశుల ప్రభావం ఆ సమయంలోని ఆ ఇద్దరు వ్యక్తుల మీద చూపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క స్వభావం బట్టిని, ఆ సమయంలోని ఆ రాశిలో ఉన్న గ్రహాలను బట్టి, అట్లాగే ఆ సమయంలోని జ్యోతిష్యుడు తన మేధాశక్తితో లగ్నము అనేది కాలిక్యులేట్ చేసుకొని, గుణించుకొని, అది చెప్పగలిగే సామర్థ్యం ఆ సమయంలో ఉండాలి. అది ఎలాగ చెప్పాలో మెల్లిమెల్లిగా మనం పరిచయం చేసుకుందాం. అట్లాగే వృషభ రాశికి, వృషభ రాశి అంటే తారస్. వడ్ల పాకలు, అంటే ఆవులు సాలలు వేస్తారు కదా! అలాగే గేదెలు అవి కట్టేవి. పండించే భూమి, అంటే వరి పంటలు, తర్వాత మొక్కజొన్న, ఇవి ఏవైతే అంటే పంటలు ఉంటాయో అవి. నాగళ్ళు, అంటే పూర్వం నాగలి ఉండేది, ప్రస్తుతం ట్రాక్టర్లతో దున్నుతున్నారు. అవి నాగళ్ళు ఉండే ప్రదేశాలు. ఎడ్ల బళ్ళు, తోటలు, పచ్చిక బయళ్ళు. ఈ ప్రదేశం అంతానేమో వృషభ రాశి యొక్క ప్రభావము ఆ ప్రదేశంలో ఉంటుందన్నమాట. అంటే ఈ వృషభ రాశి యొక్క ప్రభావం సమయంలోని ఎవరైనా సరే మేము వ్యవసాయం చేసుకుంటామండి. ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలమైన మాకు చేసుకోవచ్చా? చేసుకోకూడదా? అని అడిగినా సరే
లేకపోతే స్థలం అంటే వ్యవసాయం తాలూకా భూమి కొంటా ఉండి ఈ కొనే సమయం బాగుంటుందా బాగుంటుందా ఇట్లా కానీ ఎవరైనా ప్రశ్న కానీ ఆ సమయంలో ఆ ప్రదేశంలో కానీ వేసినట్లయితే ఆ వ్యక్తికి ఆ సమయం చాలా అనుకూలంగా ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో కూడా ఈ జ్యోతిష్యుడు మటుకు చెప్పవలసింది ఏంటంటే ఆ సమయంలో శుభాశుభ గ్రహములు అనేది చూసుకుని దాని ప్రకారము ఆలోచించి ఆ వ్యక్తికి మనము గైడెన్స్ ఇవ్వగలడానికి అవకాశం ఉంటుంది. అంటే అభివృద్ధి చెందడానికి అతనికి అవకాశం ఉంటుంది. ఈ శుభాశుభ గ్రహములు కూడా తర్వాత తెలియజేస్తాయి. మిథున రాశి అంటే జమిని. మొదటి సగమున మల్లరంగములు, వ్యవసాయ శిక్షణ కేంద్రములు, క్రీడారంగములు సూచించడం. అంటే కుస్తీ పట్టి కుస్తీ పట్టే ప్లేసులు, అలాగే ఈ జిమ్ వ్యాయామ శిక్షణ కేంద్రం అంటే జిమ్, అలాగే క్రీడారంగంలో అంటే క్రికెట్, తర్వాత నెక్స్ట్ ఈ వాలీబాల్ ఆడుకునే ప్రదేశాలు మిథున రాశిలో 15 భాగాలు వరకు. రెండవ సాగున అంటే 16వ భాగం నుంచి 30వ భాగం వరకు, అంటే ఒక రాశికి 30 భాగాలు. 15 భాగాలు ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ మలరంగాలు, వ్యాయామ శిక్షణా కేంద్రాలు, క్రీడారంగాలు ఇవి 15 భాగాల లోపల తెలియజేస్తాయి. రెండవ సగం అంటే 16వ భాగం నుంచి మళ్ళీ 30వ భాగం వరకు. ఈ రెండో సగంలో ఏం తెలుస్తాయంటే సంగీత శిక్షణా కేంద్రములు అంటే మ్యూజిక్ నేర్పించే ప్రదేశాలు, తంత్రి వాయిద్యములు అంటే ఈ గిటార్స్ ఇవన్నీ చేసేవి, శాస్త్ర అధ్యయన విద్యాలయంలో అంటే రీసెర్చ్ చేసే ఇవి, అలాగే యూనివర్సిటీస్, గణితము అంటే మ్యాథమెటిక్స్, ప్రింటింగ్ టైప్ అంటే ఈ ప్రింటింగ్ అంటే అచ్చు వేసే యంత్రాలు వేసే చోట, ట్రాన్స్లేషన్స్ అంటే తర్జుమా చేసే ప్రదేశాలు, నిఘంటు నిర్మాణం అంటే ఈ డిక్షనరీస్ అనేవి మనము ఎక్కడెక్కడైతే తయారు చేసే ప్రదేశాలు అయితే ఉంటాయో ఆ ప్రదేశాలన్నీ ఈ 15 భాగాల్లోని తెలియజేస్తాయి. అది మిథున రాశికి సంబంధించిందనమాట. అదే ఆ సమయంలోని కానీ ఎవరైనా సరే మా అమ్మాయికి మ్యూజిక్ నేర్పిస్తూ ఉండి నేర్పించవచ్చా, అందులో ఉత్తీర్ణురాలవుతుందా లేదా, అట్లాగే ఈ విధంగా చేస్తే మంచి గుర్తింపు, రాణింపు ఉంటుందా ఉండదా అన్న సమయంలో ప్రశ్న కానీ వేసినట్లయితే ఈ మిథున రాశి ప్రభావం ఆ సమయంలోని ఆ చుట్టూ ప్రదేశాల్లో కానీ ఉండేట్లయితే మనకి అనుకూలంగా ఉన్నట్టుగా చెప్పచ్చు. ఇంకా కర్కటక రాశి అంటే క్యాన్సర్. సముద్రపు ఉప్పు పరిశ్రమ, కూరగాయల పెంపకం, పాలు పెరుగు వ్యాపారం, గృహ నిర్మాణ శాఖ, నీటి సదుపాయములు, నౌకాయానము సూచించబడము. కర్కాటక రాశిలో వాళ్ళకి ఏంటంటే ఈ ప్రదేశాలు ఏవైతే మనం తెలియజేస్తున్నామో అంటే ఉప్పు కల్టివేట్ చేస్తారు, అంటే సముద్రం దగ్గరే ఉప్పు పరిశ్రమ పెట్టుకుంటారు ఆ ప్రదేశం కానీ, అలా కూరగాయలు అంటే వెజిటబుల్స్ ఎక్కడైనా పండించుకునే పంట ప్రదేశాలు కానీ, అట్లాగే పాలు పెరుగు వ్యాపారం అంటే ఈ విక్రయ కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఆ విక్రయ కేంద్రాల్లోని, అలాగే గృహ నిర్మాణ శాఖ బిల్డింగ్స్ ఏమైనా కన్స్ట్రక్షన్ చేసే ప్రదేశం, నీటి సదుపాయములు అంటే మనకి తాగునీరుకి కావాల్సిన సదుపాయములు కానీ, బావి కానీ, చెరువులు కానీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు, నౌకాయం షిప్పింగ్ కంపెనీ కానీ, షిప్స్ హార్బర్స్ కానీ ఉండేటైతే ఆ ప్రదేశాలన్నీ కర్కాటక రాశి యొక్క ప్రభావం పరిపూర్ణంగా ఆ ప్రదేశంలో ఉంటుందన్నమాట. అంటే మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఏ రాశులకు ప్రభావం మన మీద పనిచేస్తుందో చూసుకుంటూ ఉండాలి.
ఆ రాష్ట్రాల ప్రభావం వల్ల మనకి ఏమవుతుందంటే, ఆ సమయంలోని ఆ రాష్ట్రాల కొన్ని కొన్ని విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. అట్లాగే సింహరాశి. సింహరాశి కనుక లియో పెద్ద పులులు, సింహములు, ఉండు అరణ్యములు. అంటే ప్రస్తుతానికేంటంటే ఇవి జూలోనే మనకు కనపడుతుంటాయి. ఎక్కడో గాని అడవుల్లోకి గాని వెళ్ళినట్లయితే గాని ఇవి మనకి కనబడవు. ప్రభుత్వ కార్యాలయములు అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ సింహరాశిలోకే వస్తాయి. చక్రవర్తులు, నాయకులు ఉండు భవనములు. ఇప్పుడు చక్రవర్తులు లేరు కాబట్టి మనకి ప్రస్తుతం చక్రవర్తి అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, అలాగే కమిషనర్ ఆఫ్ పోలీసు, లేకపోతే ఆ ప్రదేశానికి ఎవరైతే పెద్ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, ఎస్పీ ఉంటారు కదా అతను. అలాగే నాయకులు అంటే ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ఉండే ప్రదేశాలు, వాళ్ళు ఉండే భవనాలు, అలాగే జంతు ప్రదర్శనశాలలు. ఈ జంతు ప్రదర్శనశాలలు కూడా జూలో గాని ఒకవేళ గాని ఉండేట్లయితే, ఆ సమయంలో కూడా మనకి సింహరాశుల యొక్క ప్రభావం మనకి కనబడుతుంది. నెక్స్ట్ కన్యా రాశి అంటే వర్గం. ఇవెక్కడ ఈ ఈ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే, రోగులు సేవ చేయు కేంద్రములు, ప్రసూతి, శిశుపోషణ కేంద్రములు. అంటే ఈ పిల్లలు ఎక్కడైతే ప్రసవిస్తుంటారో, ఆ ప్రసవించే ప్రదేశాలు అంటే మెటర్నిటీ వార్డ్స్. పేదలకు దాన ధర్మాలు దాన ధర్మములు అంటే ఎక్కడైతే పూర్ పీపుల్‌కి ఫీడింగ్ ఇస్తుంటారో, ఆ ఫీడింగ్ చేస్తే దీనికి కాలువలు, నదులలో పడవ వ్యాపారం. కాలువలంటే ఇప్పుడు ప్రస్తుతం గోదావరి గట్టువైపు కాలువలు కూడా ఉంటుంటాయి. ఆ కాలువల పక్కనే అవి కనబడుతున్నప్పుడు గాని, నదుల్లోని పడవల వ్యాపారం. అంటే ఈ ఒడి నుంచి గోదావరి, ఈ ఒడి నుంచి ఆ ఒడికి తీసుకెళ్ళడానికి కానీ, అట్లాగే ఎక్కడెక్కడైతే అంటే కాశీలోని గంగా వైపునేమో బోట్ వ్యాపారాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు. ధాన్య వ్యాపారము అంటే ప్యాడీ అంటే ఈ బియ్యం ముందుని ఉంటుంది కదా ధాన్యం, అది వ్యాపారం. దీపముల పరిశ్రమ అంటే ఎక్కడెక్కడైతే ఈ లైట్స్ అంటే మనకి వెలుగునిచ్చే ఏవైతే ఉంటాయో అవి తయారయ్యే ప్రదేశాలు. అలాగే అది అమ్మే చోట్లు గూడా. రంగుల పరిశ్రమ అంటే ఈ కలర్స్ ఎక్కడైతే పెయింటింగ్స్ ఉంటాయో, ఆ పరిశ్రమ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశాలు కూడా కన్యా రాశికి సంబంధించిన వ్యా దీనికి వస్తుందన్నమాట. ఇది కన్యా రాశి యొక్క ప్రభావం. నెక్స్ట్ తులారాశి. తులారాశికి సంబంధించిందేంటంటే ప్రత్యేకించి వీళ్ళకి తూనికలు వేయిస్తాను. అంటే ఈ బ్యాలెన్సెస్ ఎక్కడైతే అమ్ముతారో అవి కొలతలు అంటే లీటర్స్‌తో అవన్నీ ఉంటాయి కదా! అవి. నవ నాగరిక కేంద్రములు అంటే సిటీస్. అంటే ఎక్కడెక్కడైతే వ్యాపారము రాత్రిపూట, పగలు జనకీర్ణంతో ఉండే ఏవైతే ఉంటాయో ఆ ప్రదేశాలు. అంటే గ్రామాల తాలూకా ప్రదేశం సంచారం వేరు. నగరంలో చేసే సంచారాలు వేరు. అందునుంచి నవనాగరిక కేంద్రములు. అలాగే ఉత్తమ నగరములు. అంటే ముంబై, అలాగే కలకత్తా, హైదరాబాదు ఇవి ఉత్తమ నగరాలు. కూడలి ప్రదేశంలో అంటే క్రాస్ రోడ్స్ అంటే 4 రోడ్లు కూడలి ప్రదేశాలు. అలంకరణ శాఖలు అంటే ఏవైతే స్త్రీలు ఎక్కువగా కాస్మెటిక్స్ ఏవైతే ఉంటాయో అవి. సుగంధములు అంటే ప్రత్యేకించి ఒంటికి పైపోతలు రాసుకుని కొన్ని సెంట్స్ అవన్నీ అన్నమాట. నాటక చలనచిత్ర కేంద్రములు సూచించబడింది. అంటే సినిమా హాల్స్. ఇప్పుడు నాటకాలు కొంచెం తగ్గాయి. అంటే పూర్వం నాటకాలు ఎక్కువగా ఉండేవి. ఆ నాటకాల తాలూకా అంటే నాటకాలకు సంబంధించిన ఈ దుస్తులు ఎక్కడైతే ఉంటాయో, ఆ దుస్తులు అమ్మే ప్రదేశం కూడా అంటే అమ్మే ప్రదేశం ప్లస్ అద్దెకు తీసుకొచ్చే ప్రదేశాలు కూడా
తులారాశికి సంబంధించినంత వరకు వస్తాయి అనమాట. ప్రస్తుతం ఇది తులారాశికి సంబంధించింది అనమాట. వృశ్చిక రాశి అంటే స్కార్పియో. నిలవ నీటి ప్రదేశములు, పసరు కోనేళ్లు, పురాతన శిథిల ప్రదేశములు, ఇతిహాస శాఖ, శ్మశానములు, సర్ప వృశ్చిక కీటకాదుల బిలములు, చీకటి కొణములు, భూ భూగృహములు, గుహలు, రహస్యాపరాధన కేంద్రములు, మధ్య మాదక ప్రదేశములు, విష పదార్థములు, జంతు బలులు, భూత మాంత్రికులు, హత్యలు జరుగు ప్రదేశములు, రహస్య గోపన కేంద్రములు, రహస్య పరిశోధన కేంద్రములు, పేకాడి జీవించేవారు, జోదర్లు, తోళ పరిశ్రమ ఈ వృశ్చిక రాశి సంబంధించిన ప్రభావం ఉంటుంది. అంటే నదీ ప్రవాహం లేని కొన్ని ప్రదేశాలు ఉంటాయి. అవి నిలవ నీరు ఉంటుంది. అందులోని కొన్ని చిన్న చిన్న జంతువులు మనకి హాని చేస్తుంటాయి. ఆ హాని చేసే నిలవ నీటి ప్రదేశాలు పసర కోనేళ్ళు. కొన్ని కోనేళ్ళు ఉంటాయి. వాటి చుట్టూ నెమను మనకి నాచు పట్టి, అలాగే కొన్ని పువ్వులు అండ్ బురద నుంచి వచ్చే కలువు కానీ, కమలం కానీ ఉండే ప్రదేశం ఇది. అట్లాగే పురాతన ప్రదేశములు అంటే చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి. కొన్ని సమయాల్లో అంటే రాజుల కోటలు అంటే పురాతనంగా ఉంటాయి. శిథిలమైన ప్రదేశాలు ఉంటాయి. ఆ శిథిలమైన ప్రదేశాలు కూడా ఇతిహాస శాఖ అంటే హిస్టరీ ఎక్కడైతే ఉంటుందో హిస్టరీ నిర్మించేది. శ్మశానాలు అంటే బరియల్ గ్రౌండ్స్. సర్ప వృశ్చిక కీటకాదుల బిలములు అంటే ఏ పావులు, తేళ్ళు, అలాగే మనకి హాని కలిగించే విష జంతువులు అవి ఉండే ప్రదేశాలు. చిట్ట చీకటిగా ఉండే గృహాలు అంటే ఆ ఇంట్లోకి దీపం వేసినా సరే ఆ దీపం కాంతి కన్నా ఆ చీకటి ఎక్కువగా ఉండే కొన్ని ప్రదేశాలు ఉంటాయి. ఆ ప్రదేశాలు చీకటి కొనాలంటారు. భూగృహంలో కొంతమందికి కిందకి అంటే సెల్లార్లు అంటారు. ఆ సెల్లార్లో ఉండే ప్రదేశాలు అదంటే సెల్లార్ కన్నా ఇంకా కొంచెం కిందకి అంటే భూమి కన్నా బాగా లోతుగా ఉండే ప్రదేశాలు భూగృహాలు అంటారు. గుహలు అంటే కొండల్లో ఏమైనా గుహలు ఉంటాయి. రహస్యాపరాధన కేంద్రములు అంటే ఈ క్రైమ్ చేస్తే ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ ప్రదేశాలు అనమాట. రహస్య అపరాధన కేంద్రములు, మధ్య మాతక ప్రదేశములు అంటే లిక్కరు, అలాగే వైన్ ఇది ఎక్కడ తగ్గుతుంటారో ఆ ప్రదేశాలు కూడా స్కార్పియో సంబంధించింది. విష పదార్థములు అంటే ఈ నార్కోటిక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. జంతు బలులు అంటే జంతు బలులు అంటే మనకి ఆహారం చేసే జంతు బలులు కాకుండా కొన్ని సమయాల్లోని కొన్ని పూజలు చేస్తుంటారు. ఆ పూజలు చేసే ప్రదేశాలు ఏదైతే ఉంటాయో అక్కడ జంతు బలులు ఉంటాయి. అంటే ముఖ్యంగా ఇటువైపు చూసుకున్నట్లయితే రాయగడలోని అక్కడ అమ్మవారి తల్లిక దేవాలయం వెనకాతల ఉండే ఒక రకమైన ప్రదేశం ఉంది. అక్కడ జంతు బలులు ఇస్తారు. భూత మాంత్రికులు అంటే ఈ చేతబడులు చేసే వాళ్ళందరూ ఉంటారు. హత్యలు జరుగు ప్రదేశంలో అంటే హత్య చేసిన తర్వాత హత్య చేసే ప్రదేశం కూడా ఒకటి, అలాగే హత్య చేసిన తర్వాత దాక్కునే ప్రదేశాలు ఒకటి. రహస్య గోపన కేంద్రంలో అంటే సిబిఐ, సిఐడి ఇవన్నీ మేము అందులోకి వస్తాయి. రహస్య పరిశోధనా కేంద్రంలో అంటే ఈ ఒక క్రైమ్ కానీ జరిగిన తర్వాత వాటిని ఇన్వెస్టిగేషన్ చేసే కొన్ని ప్రదేశాలు ఉంటాయి. ఆ ప్రదేశాలు కూడా
వృశ్చిక రాశికి సంబంధించిన అవుతాయి. పేకాడి జీవించేవారు అంటే ఈ జూదం అండ్ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అండ్ ఏవి ఈ కార్బాన్స్. ఈ కార్బాన్స్‌లో ఏం చేస్తారంటే ఎక్కువగానేమోను కొన్ని ఆటలుంటాయి. ఆటల్లోని జూదం అనమాట అది. ఆ జూదం వలన చాలా మందికి డబ్బులు పోతాయి తప్పించి వాళ్ళకి డబ్బులు సంపాదించుకునేది తక్కువుంటుంది. అలాగే జూదం అంటే పేకాడి జీవించే కనుక అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వృత్తి అదే ఉంటుంది జూదంలో. తోళ్ళ పరిశ్రమ. అంటే చెప్పులు అవన్నీ కుట్టే ఉంటాయి కదా! అంటే జంతువులు చంపిన తర్వాత పైన ఏదైతే తోలు ఉంటుందో, ఆ తోలుని వ్యాపారం చేసుకునే కొన్ని ప్రదేశాలుంటాయి. అంటే ముఖ్యంగా మద్రాసులోని రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ వీధులన్నీ ఈ తోడ పరిశ్రమకి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. అంటే అది నాకు తెలిసినంత వరకే చాలా చోట్ల, చాలా ప్రదేశాల్లో ఉండొచ్చు. కానీ అక్కడ నేను చూసాను కాబట్టి చెప్తున్నాననమాట. అంటే అవన్నీ వృశ్చిక రాశికి సంబంధించిన ప్రదేశాలనమాట. నెక్స్ట్ ధనస్సు. ఈ ధనుస్సు రాశికి ఏంటంటే సాజిటేరియస్ అండి. న్యాయస్థానం అంటే కోర్టులు అవన్నీ, ధనాగారం అంటే బ్యాంకింగ్ గాని, లేకపోతే ఆర్‌బీఐ గాని, ఎక్కువగానేమో ధనం ఎక్కడైనా సరే భద్రపరిచే ప్రదేశాలు. ధన ద్రవ్య ముద్రణ కేంద్రములు. అంటే ఈ మింటింగ్ ప్రెసెస్ అంటే కరెన్సీ ప్రింట్ చేసే ప్రదేశాలు గాని, అలాగే నాణాలు తయారు చేసే ప్రదేశాలు. ధర్మశాస్త్రము, ప్రాచీన సాంప్రదాయ కేంద్రములు. అంటే ఎక్కడైనా సరే నీతి గాని, లేకపోతే ఉపన్యాసాలు అంటే ఉపన్యాసాలంటే ప్రత్యేకించి రామాయణ, భారత భాగవతాలు గాని, అలాగే మన భారతీయ సంస్కృతి గురించి తెలియజేసే ఎక్కడెక్కడైతే ప్రదేశాలుంటాయో, అది ధర్మశాస్త్రం కింద ఉంటుంది. అంటే ఇవి ధర్మము అని తెలియజేసే వ్యక్తులుంటాయి. ఆ వ్యక్తులు ఉపన్యాసం చెప్పే అక్కడ ఆ ప్రదేశము. ప్రాచీన సాంప్రదాయ కేంద్రములు. అంటే పూజలు, జపాలు, హోమాలు, తర్వాత దేవాలయాలు ఇవన్నీను ఈ విభాగం ఈ ధనుసు రాశి ప్రభావం కింద వస్తుంటాయన్నమాట. అంటే మనం ఏం చేసినా సరే అంటే ఆ సమయంలో గాని ఒక చోట పూజ జరుగుతుంటుంది. లేకపోతే హోమం జరుగుతుంటుంది. ఆ ప్రదేశంలోనే వచ్చి మా అమ్మాయికి వివాహం జరుగుతుందా అని ఒకవేళ గాని ఎవరైనా సరే ప్రశ్న వేసినట్లయితే ఆ సమయంలోని ఈ జ్యోతిష్యుడు అక్కడున్న చుట్టూ ఉన్న వాతావరణము, ఆ జరుగుతున్న ప్రదేశంలోని ఆ వ్యక్తుల యొక్క ఈ ఉచ్చారణ అవన్నీ చూసుకొని దాని ప్రకారం ఆ సమయం మంచిదైనట్లయితే త్వరలోనే మీ అమ్మాయికి వివాహం జరుగుతుందని చెప్పి చెప్పొచ్చు. అంటే ఇంకా ఏమీ ఆలోచించకుండా ఆ విషయంలో చెప్పొచ్చనమాట. అంటే వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. ఒక ప్రశ్న వేస్తున్నప్పుడు వాతావరణం చుట్టూ ఉన్న ప్రదేశాలు, పరిసర ప్రాంతాలు కూడా ఈ జ్యోతిష్యుడు అనేవాడు చుట్టూ చూసుకుంటూ ఉండాలి. అక్కడ జరిగే సంభాషణలు కూడా మనం జాగ్రత్తగా గమనించుకుంటామనమాట. మకర రాశి. ఈ మకర రాశి అంటే క్యాప్రికార్న్. పురపాలక కేంద్రములు అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ గాని, మున్సిపాలిటీలు గాని, అలాగే పంచాయతీలు గాని, పంచాయతీ ఆఫీసులు గాని ఉండే ప్రదేశం ఏదైతే ఉంటుందో అవి మకర రాశి. పన్నుల శాఖ అంటే ఇన్‌కమ్ టాక్స్, సేల్స్ టాక్స్ ఉండే ఒకానొక ప్రదేశం ఉంటుంది. ఆదాయ వ్యయ పట్టిక. ఆదాయ వ్యయ పట్టిక అంటే ఏంటంటే ఈ అసెట్స్, లయబిలిటీస్ ఈ రెండిటిని సమతూకంగా చేసి వాటిని జాగ్రత్తగా గాని మనం చూసుకునేట్లయితే వాటి తాలూకా దాన్ని బట్టి మన దగ్గర నుంచి ఇన్‌కమ్ టాక్స్ అంటే ప్రభుత్వానికి ఎంత డబ్బులు కట్టాలి? వాటి గురించి మనం చూసుకునేట్లయితే ఆ విధంగా మకర రాశికి సంబంధించిన
ప్రభావం ఉంటుంది. ఇంకా కుంభరాశి అంటే ఎక్వైరియస్. నవీన పరిశోధనలు అంటే ప్రస్తుతం మొత్తం ఈ కాలం అంతా కుంభ రాశి, కుంభ చైతన్యము, కుంభయుగము అని చెప్పి మనందరము చెప్పుకుంటున్నాం. ఈ రోజున్న ఒక వస్తువు మర్నాడు కానీ ఇంకో 10 రోజుల్లో కానీ లేకపోతే నెల రోజుల్లో కానీ ఆ వస్తువుకి చాలా చాలా అడ్వాన్స్డ్‌గా అంటే రూపురేఖల్లో కానీ దాని పనితనంలో కానీ ఎక్కువగా నవీనంగా అంటే అడ్వాన్స్డ్‌గా చేసే పనులు. ప్రస్తుతం ఇంకోటేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఒకటి కొత్తగా వచ్చింది. అది కూడా కుంభరాశికి సంబంధించిందే. అణుశక్తి, అటామిక్ ఎనర్జీ. ఈ అటామిక్ ఎనర్జీ గురించి కూడా ఇంతకుముందు నేను తెలియజేశాను. మాస్టర్ సివివి అని ఏ మహానుభావుడి తాలూకా చూసినట్లయితే ఆ వ్యక్తి యొక్క హృదయ కమలం నుంచి ఈ అటామిక్ ఎనర్జీ మొత్తం రివీల్ అయింది. అక్కడి నుంచి భూమి మీద ప్రస్తుతం 2025 వరకు ఒక విధంగా ఉంది. ఇంకా 2075 అయ్యేసరికల్లా చాలా చాలా మార్పులు ఈ భూమి మీద వస్తాయి. వాటికి తగ్గట్లుగా ప్రస్తుతం కాలేజీల్లోని, తర్వాత యూనివర్సిటీస్‌లోని, అలాగే రీసెర్చ్‌లోని వీటికి సంబంధించిన చాలా రకరకాలైన సబ్జెక్ట్స్ ముందు ముందు రాబోతున్నాయి. అట్లాగే రేడియో, టెలివిజన్‌లు. ఈ రేడియో అనేది పూర్వం ఒకప్పుడు చాలా మనకి ఉండేది. కానీ టెలివిజన్ ఇది కూడా ప్రస్తుతం మనకి చాలా మార్పులు కూడా వస్తున్నాయి. అంటే ప్రస్తుతము ఒక సాలిడ్‌గా ఉండేది. ప్రస్తుతము ఒక లె విడ్త్, లెంగ్త్ బాగా పెంచుకొని థిన్‌గా ఉండేవి వస్తున్నాయి. ఇవి కాకుండా నెక్స్ట్ ఫోల్డింగ్ చేస్తే టెలివిజన్స్ కూడా వస్తున్నాయి. ఓకే. టెక్నాలజీలో కూడా ఈ విధంగా జరుగుతుంది. విద్యుత్ శక్తి కేంద్రంలో అంటే ఎలక్ట్రిసిటీ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ ప్రొడ్యూస్ అయ్యే కొన్ని కొన్ని ప్రదేశాలంటే స్టోరేజ్ తాలూకా ప్రదేశాలు ఒకటి. అలాగే ఎలక్ట్రిసిటీ ఎక్కడ జనరేట్ అవుతుందో ఆ జనరేట్ చేసే ప్రదేశాలు కూడా. అలాగే మనస్తత్వ పరిశోధనా కేంద్రంలో అంటే ఈ సైకాలజీ అనేది కొంతవరకు మనకి యూనివర్సిటీస్‌లో నేర్పించినది. ఇది కాకుండా చాలామంది వాళ్ళ తరగతి ఉపన్యాసములలో గాని, అట్లాగే అంటే యోగ శక్తికి సంబంధించిన మనస్తత్వ శాస్త్రము ముందు ముందు మనకింకా వస్తుంది. అంటే కొంతవరకే మనకి యూనివర్సిటీస్‌లోనేమో మనస్తత్వ శాస్త్రం వరకు చెప్తున్నారు. అవి కాకుండా మనకి మనస్తత్వ శాస్త్రం కన్నా అంటే మనస్సు కనుక పరిపూర్తుల వరకే మనం తెలియజేస్తుంది గానీ, మనస్సు తర్వాత ఇంకా బుద్ధి, తర్వాత అహంకారము, నేను అనే ప్రజ్ఞ ఏవైతే ఉన్నాయో, వాటి మీద కూడా ఈ శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి త్వరలో తెలియజేయడానికి అవకాశం ఉంది. ఇది కూడా ప్రత్ ఒక గ్రహం తాలూకా ప్రభావం వల్లే జరుగుతుంది. యోగ సాధన అంటే ప్రస్తుతం పూర్వం కన్నా యోగ సాధన గురించి చాలా చాలా రకాలుగా మనకి విశ్వవిద్యాలయాలు మెల్లిమెల్లిగా ఏర్పడుతున్నాయి. అలాగే విప్లవము అంటే ఇవి ఎలాగైతే ఉన్నాయో దాని తాలూకా బ్యాడ్ క్వాలిటీస్ అంటే నక్సలైట్స్ నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే తిరుగుబాటు అంటే ప్రజల్లోని
ఈ ఒక రకమైన తిరుగుబాటును తయారు చేసి వాటిని విద్యార్థులు చెప్తున్నారు అనమాట. అంటే అవి తయారు చేసే కేంద్రాలు ఉంటాయి. అంటే అడవుల్లోనేమో వాటిలో కేంద్రాలు ఉంటాయి. అలాగే సంఘ సంస్కారములు. సంఘ సంస్కారాలకి బాగా నాందిగా మార్పులు చెందుతున్నాయి. అంటే పూర్వం ఏ మాత్రము ఏ ఆహారం తీసుకోకుండా, మంచినీళ్ళు కూడా తాగకుండా పూజా పునస్కారములు చేసుకోవాల్సిందని ఒక నియమం ఉండేది. అవి ఆరోగ్యరీత్యాను కొంతమంది సంఘ సంస్కర్తలు అలా కాదు, ఆహారం తీసుకొని అంటే లఘువుగా ఆహారం తీసుకొని వాటిని స్వీకరించిన తర్వాతనే పూజా పునస్కారం చేసుకోమని చెప్పి సంస్కారం ఒకటి. అలాగే జాతి, కుల, మతముల తాలూకా సంబంధం లేకుండా ఐకమత్యంగా ఎలాగా కలిసిమెలిసి పెంచేసుకోవాలో, ఆ కలిసిమెలిసి పెంచేసుకుని ఒక సంస్కారాలు కూడా చాలా వరకు మనకి చాలా చోట్ల కనబడుతున్నాయి. అంటే ఏవైతే మనం ప్రస్తుతం ఉన్న ఈ కుల విభజన ఏదైతే ఉంటుందో అవి రూపు మార్చిపోవడానికి అవకాశం ఉండే ఒక రాశి కుంభరాశి. అంటే ఈ ఈ కులంలో పుట్టిన వాళ్ళు ఈ కులం వాళ్ళని వివాహం చేసుకోవాలని చెప్పి ఒక కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో ఆ కట్టుబాట్లు కూడాను, అలాగే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఈ దేశంలోనే వివాహం చేసుకోకుండా విదేశాల్లో గుండా వివాహం చేసుకుని కట్టుబాట్లు కూడా తెగి ఆ విధంగా చేస్తుంది ఈ రాష్ట్రాలని, ఈ కుంభరాశి వాళ్ళని. ఇక్కడ మెయిన్ రాష్ట్రం నదులు, మేఘములు, చేపల వ్యాపారము, మంచినీటి సేకరణ కేంద్రములు, పానీయముల వ్యాపారం సూచించబడును. అంటే నదులంటే జీవము. అంటే 365 రోజుల్లోనూ పారే నదులు అవి. మేఘములు అంటే ఈ మేఘాలు ఈ ప్రదేశంలో కట్టుకుంటాయా కట్టుకోవా, అక్కడ వర్షాలు పడతాయా పడవా, ఆ ప్రదేశంలోని వాటి తాలూకా ప్రభావం ఉంటుందా ఉండదా అనేది మీన రాశిలో పుట్టిన వాళ్ళకి, మీన రాశిలో వ్యక్తులకి బాధిస్తాయి. అలాగే చేపల వ్యాపారం. అంటే కొంతమందికి మత్స్యం తాలూకా వ్యాపారం పనికొస్తుంది, కొంతమందికి నష్టాలు కూడా తెలియజేస్తాయి. మంచినీటి సేకరణ కేంద్రము. అంటే పూర్వము ఒక దిగుడు బావి ఉండేది. ఆ దిగుడు బావి దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి నీళ్ళు తెచ్చుకునేవారు. ప్రస్తుతం ఏంటంటే అవన్నీ ఆ కేంద్రాలు అంటే నీళ్లు సప్లై చేసే కేంద్రాలు చాలా వరకు వచ్చాయి. పానీయముల వ్యాపారం అంటే ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ ఏవైతే ఉంటాయో ఆ వ్యాపారం చేసే స్థలాలు కూడా మీన రాశికి సంబంధించింది. ప్రస్తుతము ఈ 12 రాశుల తాలూకా పరిచయం జరిగింది. మిగిలిన విషయాల గురించి వచ్చే బుధవారం నాడు మనం చెప్పుకుందాము. ఆ సమయంలోని ఈ లోపల ఎవరెవరికైతే ఏమేమైనా సరే ఏమైనా ప్రశ్నలు ఉండేట్లయితే ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చే వారం చెప్తాను. స్వస్తి.